దుర్గయ్య గౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు అన్న చిరంజీవి సార్ గారు, అదేవిధంగా బాలరాజు గౌడ్ గారు, మా అంబాల నారాయణ గారు, కేవి గారు, నాగేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. మొన్న వారం క్రితం కూడా ఎల్బీ నగర్ ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. అశోక్ గారు ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం తన పిల్లల కోసమో, తన వ్యక్తిగత జీవితం కోసమో, లేకపోతే ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వమనో, ఎంపీ ఇవ్వమని చెప్పేసో, మినిస్టర్ ఇవ్వమనో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇవ్వమని చెప్పేసి పోరాటం చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు అశోక్ నగర్ చౌరస్తా పోయినా కానీ, దిల్సుఖ్ నగర్ పోయినా కానీ వేలాది రూపాయల ఫీజులు వెచ్చించేసేసి అక్కడ యూనివర్సిటీలో శిక్షణ తీసుకొని ఈరోజు ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూసుకుంటూ ఈరోజు తమ తల్లిదండ్రులు పైసా కూడబెట్టి తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కలలు గడుతున్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కళ్ళల్లో నిజం చూడాలనేటువంటి అశోక్ సార్ అనేటువంటి వాళ్ళు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తారండి. పోయి చాలా ఎక్కడెక్కడ జిల్లాల్లో పోయి చాలా గొప్ప చేస్తారు. గత ప్రభుత్వం కంటే మేము మెరుగైనటువంటి నిజంగా గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి మీరు ఈ ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈరోజు అశోక్ లాంటి వాళ్ళు ఎందుకు ఆమరణ నిరాదీక్ష తీసుకున్నారు? ఈరోజు మీరు చెప్పినటువంటి డిక్లరేషన్ ఏం చెప్పారు? అధికారంలో రాకముందు మేము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు. ఈరోజు ఏం గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో తీసి చూసుకోండి ఒకసారి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఏ ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసి ఎక్కడైతే ఉద్యోగాలు భర్తీ కావో అక్కడ మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ వేయకుండా ఈరోజు చదివి ఈరోజు కట్టిన ఫీజులు మళ్ళీ కట్టి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు రోడ్డు పాలవుతూ ఉంటే, ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఈరోజు ఫీజులు కట్టలేక తమ రక్తాన్ని అమ్ముకొని ఈరోజు ఫీజులు కట్టి చదువుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించగలగట్లేదా? మిగతా పార్టీలు అనేటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎందుకు మీరు గొంతెత్తి ఈరోజు మాట్లాడట్లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు? మిగతా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఈరోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి ఈరోజు రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఉద్యోగ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు ఒక వ్యక్తిని ఇట్లా బలిదానం చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మిగతా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ వీళ్ళకి గట్టిగా హెచ్చరించడం ఏంటంటే అశోక్ గారికి ఏమన్నా జరిగిందంటే మాత్రం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క తాకిడి మీరు సవిచూడక తప్పదు, వాళ్ళ ఆగ్రహానికి కురిగాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచేసి ఖచ్చితంగా ఉద్యోగుల నోటిఫికేషన్ వేసేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ మరియు పెద్దలు చిరంజీవి గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకులు, గౌడ సంఘాల నాయకులు అందరం కూడా అశోక్ గారిని పరామర్శించినాము. ఆయన ఆరోగ్యము క్షీణించింది. ప్రభుత్వము ఆయనను వెంటనే విరమింపజేసే దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన పోరాడుతున్నది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం రాకముందుకు ఏ విధంగా అయితే ఉద్యోగాలలో భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిరో అది ఎంబడే ఇంప్లిమెంట్ చేయాలని ఆయన దీక్ష చేస్తుండు. కాబట్టి ఆయన దీక్షకు మేమందరం కూడా చిరంజీవి సారు, మా దుర్గయ్య అన్న, మా నాగేష్ అన్న, అంబాల నారాయణ, ఇంకా ఎంతోమంది అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు హాజరై అశోక్ గారిని నీ ఆరోగ్యం చూసుకో, విరమించే దిశగా ఆలోచించు, నీ ఫ్యామిలీ ఉంది అని మేమంతా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుండి నువ్వు మంచిగా ఉంటే బీసీల గురించి ఎంతైనా పోరాటం చేయొచ్చు అని మా పెద్దలు చిరంజీవి గారు కూడా ఆయనకు అడ్వైజ్ చేసిండు. ఇక మిగతాది ఆయన ఇష్టం. మేము మాత్రము ఆయనకు మద్దతుగా అందరం అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు అందరం వచ్చినాము, ఆయనను రిక్వెస్ట్ చేసినాము. బీసీ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేశారు? ప్రభుత్వ డిమాండు నిరుద్యోగులకు మొదలు అధికారంలో రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా చెప్పినవో అది ఇంప్లిమెంట్ చేయాలని
మా అన్ని సంఘాల నాయకుల కూడా అభిప్రాయం.